హాయ్ హలో వెల్కమ్ టు జార్టీవీ హెల్త్ ఛానల్. ఈ ఫుడ్స్ వేరువేరుగా తినాలి, కలిపి తింటే డేంజర్. సాధారణంగా ఆహార పదార్థాలన్నిటిలో వివిధ రకాల ప్రోటీన్లు, మినరల్లు, కార్బోహైడ్రేట్లు, వివిధ రకాల రసాయన సమ్మేళనాలు ఉంటాయి. వాటికంటూ ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. అలాంటి ఆహార పదార్థాలను కలిపి తీసుకున్నప్పుడు రసాయన సమ్మేళనాల మధ్య ప్రతిచర్యలు జరిగే అవకాశం ఉంటుందని, దానితో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కడుపు నొప్పి, పొట్టలో ఉబ్బరం, అలర్జీలు, గ్యాస్, పేగులో ఇబ్బంది వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. మన ఆయుర్వేదం కూడా ఈ లక్షణాల ఆధారంగానే కొన్ని రకాల పదార్థాలను కలిపి తీసుకోవద్దని సూచిస్తుందని పేర్కొంటున్నారు. అవేంటో చూద్దాం. చేపలు, పాలు. ఆయుర్వేద సూత్రాల ప్రకారం చేపలు, పాలను కలిపి తీసుకోకూడదు. అలా చేస్తే రక్త ప్రసరణ వ్యవస్థపై ప్రభావితం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. పాలు, తులసి ఈ రెండింటిని కలిపి తీసుకోవద్దని, ఒకవేళ తీసుకోవాల్సి వస్తే కనీసం 30 నిమిషాలు గ్యాప్ ఉండేలా చూసుకోవాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వెన్న సైతం అత్యధికంగా ఉండే ఆహారాన్ని, కార్బోహైడ్రేట్, కూల్ డ్రింక్స్లను కలిపి తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. వెన్నలోని కొవ్వు పదార్థాలు, కూల్ డ్రింక్స్లోని యాసిడ్లు కలిసి పొట్టలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతుందని వివరిస్తున్నారు. పాలు, పండ్లు. అరటి పండ్లు, నిమ్మ, ఆరెంజ్ వంటి సిట్రస్ పళ్లను పాలతో కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నెయ్యి, తేనె ఈ రెండు పదార్థాలను ఎప్పుడూ సమపాలల్లో కలిపి తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. రెండింతల నెయ్యి, 1 వంతు తేనెను కలిపి తీసుకోవచ్చని వివరిస్తున్నారు ఆయుర్వేద నిపుణులు. భోజనం, పళ్ళు. సాధారణ భోజనంలో పళ్లను కూడా కలిపి తీసుకోవద్దని, భోజనం చేసిన వెంటనే కూడా పళ్లను తినవద్దని నిపుణులు చెబుతున్నారు. ఇది జీర్ణశక్తిని దెబ్బతీస్తుందని పేర్కొంటున్నారు. హై ప్రోటీన్ ఫ్రూట్స్. గుడ్లు, మాంసం వంటి అత్యధిక ప్రోటీన్లు ఉండే ఆహారాన్ని ఎప్పుడూ కలిపి తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల జీర్ణ సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. హై ప్రోటీన్ ఫుడ్ మరియు బంగాళదుంప. బంగాళదుంపలో స్టార్చెస్ ఎక్కువ. ప్రోటీన్లు జీర్ణం కావడానికి వేర్వేరు ఎంజైమ్లు అవసరమని, రెండింటిని కలిపి తీసుకుంటే జీర్ణశక్తి దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. టమోటా, దోసకాయ ఈ రెండింటిని కలిపి తీసుకుంటే పలు రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.